అప్పుడు ఫస్ట్ కాకినాడ వెళ్తే అది బాబురాజు గారు నన్ను చూసి బాగా వేస్తున్నావు అని చెప్పేసి 15కి రా సెలక్షన్స్ అన్నారు. సరే సార్ అని చెప్పి నెక్స్ట్ మంత్ 15 ఉంటే నేను 15కి వెళ్ళా. అప్పుడు స్పిన్ అయ్యరా నువ్వు ఫాస్ట్ బౌలింగ్ కోసం స్పిన్ అయ్యంటే ఆయన చెప్పారు, బాబురాజు అని చెప్పారు. స్పిన్ అప్పుడు స్పిన్ స్టార్ట్ చేస్తాను. స్పిన్ అంటే నేను కొంచెం గట్టిగా వేస్తాను. యాక్చువల్ స్పిన్నర్ ఏంటంటే కొంచెం మెల్లగా వేస్తాడు. నాకు అప్పటి నుంచి కూడా కొంచెం గట్టిగా వేయడం అలవాటు. అందుకనే మీకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది, షోటర్ సురేష్ అనేసి. ఎవరైనా సురేష్ అంటే యాక్చువల్గా ఎక్కడ కూడా తెలియదు. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా ఎక్కడ తెలియదు. చెన్నై అటు సైడ్ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా గెస్ట్ ప్లేయర్ కింద ఆడా. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మంచి టీం ఉండేది అప్పుడు యాక్చువల్గా. వాటి కూడా గెస్ట్ ప్లేయర్ కింద ఆడా. అప్పుడు కూడా షోటర్ సురేష్ అంటే తెలుస్తుంది కాబట్టి సురేష్ అంటే ఆల్మోస్ట్ తెలియదు. ఇప్పుడు తెలుగు స్టేట్ లో కూడా షోటర్ సురేష్ అని తెలుస్తుంది. సురేష్ అంటే ఎవరు తెలియదు. అప్పుడు నీకు అలా గ్రౌండ్ నుంచి వాళ్ళ సెలక్షన్కి వెళ్దాం. 15 డైరెక్ట్ నేను డిస్ట్రిక్ట్ టీమ్ ఉన్నాను. డిస్ట్రిక్ట్ టీమ్ ఉండడం ఆ ఇయర్ నాకు ఛాన్స్ రాలే. 15లో డిస్ట్రిక్ట్లో ఛాన్స్ రాలే. ఒక మ్యాచ్ కూడా రాలే. సీనియర్ ప్లేయర్స్ ఉంటారు కదా, డైరెక్ట్ వెళ్ళి 15 డిస్ట్రిక్ట్ ఆడిన సీనియర్ ప్లేయర్స్ ఉంటారు ఆటోమేటిక్. ఆ నెక్స్ట్ ఇయర్ నాకు ఛాన్స్ వచ్చింది.